హలో అండి, దిస్ డాక్టర్ సాయి శరణ్య, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. సమ్మర్లో ప్రెగ్నెంట్ లేడీస్ ఆర్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఫస్ట్, బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. ఒకవేళ బాడీ డీహైడ్రేట్ అవుతే మనకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదు లెగ్ క్రాంప్స్ సివియర్గా ఉండడము, ఆర్ ఆలిగోహైడ్రామియాస్ అంటాం, అంటే ఉమ్మనీరు తగ్గడము, ప్రీటర్మ్ డెలివరీస్ ఇవి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కనీసం 8 to 12 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఆర్ 3 liters ఆఫ్ వాటర్ కన్స్యూమ్ చేయాలి, అది రెగ్యులర్ ఇంటర్వెల్స్లో. అండ్ ఒకవేళ వాటర్ తాగాలని లేకపోతే యూ కెన్ హ్యావ్ రాగి జావ తీసుకోవచ్చు, లేదు బటర్ మిల్క్, సబ్జా సీడ్స్ ఇన్ వాటర్, ఇవి అదర్ ఆప్షన్స్. సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం మంచిది. సీజనల్ ఫ్రూట్స్ అంటే మ్యాంగో కానీ, తాటి ముంజలు, వాటర్ మెలన్, జాక్ ఫ్రూట్ ఇలాంటివి తీసుకోవాలి. ఏది ఎక్సెస్లో తీసుకోవడం మంచిది కాదు. జ్యూసెస్ కంటే ఫ్రూట్స్ ప్రిఫర్ చేయండి. వెజిటబుల్స్ విషయానికి వస్తే గ్రీన్ వెజిటబుల్స్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఆప్షన్స్ ఆర్ లైక్ కుకుంబర్, క్యాబేజ్, కాలీఫ్లవర్, స్పినాచ్, బ్రాకలీ, ఇవి అదర్ ఆప్షన్స్. అవాయిడ్ టీ అండ్ కాఫీ. సెకండ్ థింగ్, యూ కెన్ లూజ్ గార్మెంట్స్ వేసుకోండి, కంఫర్టబుల్ క్లాతింగ్లో ఉండండి, అండ్ ఎండకి మిట్ట మధ్యాహ్నం వెళ్ళడం అవాయిడ్ చేయండి. బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్లో వాటర్ రిక్వైర్మెంట్ ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకనంటే బ్రెస్ట్ మిల్క్కి మన బాడీ వాటర్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, రూమ్ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఏసీ అనేది సర్వీస్ చేసుకున్నాక వాడితేనే బెటర్. రూమ్ టెంపరేచర్ కనీసం 25 to 26 degrees మెయింటైన్ చేయాలి, మరీ హీట్ అవ్వకుండా. డైరెక్ట్ ఏసీ బేబీకి ఎక్స్పోజ్ కాకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోద్ది. సో ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఇవన్నీ పైన చెప్పిన జాగ్రత్తలు ఫాలో అయ్యి స్టే సేఫ్ అండ్ స్టే హైడ్రేటెడ్. థ్యాంక్ యూ.